దుష్టత్వం నుండి తప్పించబడి నీవు ఆశీర్వాదం పొందుటకు. ఇంకా చూడండి ప్రియమైన వారలారా, కీర్తన గ్రంథంలో 67వ సంకీర్తనలో ఒక మంచి మాట ఉంది. 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుదాము. 67వ అధ్యాయం 5-6 వచనం చదువుదాము. చాలండి. నువ్వు దేవుని స్తుతించడం ద్వారా ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుందమ్మా? ఆశీర్వాదం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది ఆశీర్వాదం ఏంటో చివరిగా తెలుసుకుందాం. నువ్వు మొదటిగా దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి, ఆయన మార్గములో నడవాలి. రెండవదిగా నీ జీవితం ఏం కావాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. మూడవదిగా దుష్టత్వం నుండి నీవు మరలాలి, దుష్టత్వం నుండి దూరం పోవాలి, దాన్ని నువ్వు తొలగించుకోవాలి. నాలుగవదిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన స్తుతిలో ఉంది నీకు ఆశీర్వాదం. చాలా మంది స్తుతించనంటే నోరు తెరవదు. ఏం కట్టేస్తారు? అదే ఇంకొక ప్లేస్లో మాట్లాడమంటే ఇంకా నోరు విప్పితే ఇంక ఎవరు ఆగలేరు, ఆపలేరు కూడా. భర్త ఆపలేడు, భార్య ఆపలేదు నోరు విప్పితే. అటువంటి ప్రదేశాల్లో నోరు విప్పుతాం, కానీ నోరు విప్పండి మీ కట్లు తెంపబడాలంటే అలాగా మౌనంగా మనం కూర్చుంటాం. ఎట్లా దేవుని ఆశీర్వాదం వస్తుంది? నువ్వు దేవుని స్తుతించగలిగితే నీకు విడుదల కలుగుతుంది. నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. స్తుతిలో ఉంది ఆశీర్వాదం, తెలుసుకో. నువ్వు స్తుతించకపోతే నేటి నుంచైనా ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను మౌనముగా అలాగా ఉన్నాను, కానీ స్తుతి అంటే చాలా ఉన్నాయి, కానీ నువ్వు నోరు విప్పి దేవుని స్తుతించగలిగితే అది అంత ఆశీర్వాదము ఇంకొకటి లేదు. మనం అనుకుంటాం కదా, పాట పాడినమ్మ ఎవరైనా వస్తే అంటే సిగ్గుపడతా ఉంటాం, ప్రార్థన చేయనంటే సిగ్గుపడతా ఉంటాం, వాక్యం చదవాలంటే సిగ్గుపడతా ఉంటాం, వేదిక మీద అలంకరించడానికి సిగ్గుపడతా ఉంటాం. సిగ్గు నీలో ఉందంటే ఏం గుర్తించుకోవాలండి? ఆదామా ఎక్కడున్నావు అంటే ఆదాం ఏమన్నాడు? అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? వారిలో ఏముంది? సిగ్గుంది. సిగ్గు వారిలో ఉందంటే పాపం ఉందని గుర్తుపెట్టుకోండి. సిగ్గుతను ఉన్నావంటే దేవుని సన్నిధిలో సిగ్గు అనేది నీకు ఉండకూడదు. సిగ్గు అని నీలో ఉంటే దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉందని గుర్తుపెట్టుకోండి, అంతే. నువ్వు దేవుని స్తుతించగలగాలి. ఎవరేమంటారని పాడితే ఎవరేమంటారండి? అది దేవునికి ఇచ్చిన గొప్ప అవకాశం. అది నువ్వు నోరు విప్పి, గలం విప్పి, హృదయం విప్పి మనసారా దేవుని ఆరాధించి స్తుతించగలిగితే నీలో ఉన్న భారం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న కష్టం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న వ్యాధి వెళ్ళిపోతుంది. దేవుని ఆశీర్వాదం పరలోకమున నీ మీదికి దిగి వస్తుంది. అందుకే ఆయన స్తుతిలో ఉంది నీకు ఆశీర్వాదం. కానీ చాలా మందికి తెలియదు. చాలా మంది పాస్టర్లు ఎందుకు స్తుతించనని ఎందుకు చెప్తా ఉంటారు తెలుసా? ఆయన స్తుతిలో దేవుని ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చూడండి ప్రియమైన వారలారా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంది. పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఆ మందిరములో ఆహారం ఉండునట్లు రండి, చాలండి. నా మందిరములో ఏముండాలంట? ఎవరు ఆ మాట అంటున్నది? దేవుడు ఆ మాట అంటున్నాడు. నా మందిరములోనికి ఆహారం ఉండినట్లు మీరు ఏం తీసుకురావాలా? 10వ భాగం తీసుకురండి. ఎంతమంది తీసుకొస్తున్నారమ్మా? సత్యం చెప్పండి. నేను మా దేవుడు నిన్ను దీవించిన గాక తల్లి, దేవుడు నిన్ను దీవించిన గాక అయ్యా, దేవుడు నిన్ను దీవించిన గాక. కొన్ని చేతులు మాత్రమే లేస్తూ ఉన్నాయి. ఇంకెట్లండి మన దేవుడు ఆశీర్వదించేది? 10వ భాగం దేవుని సొమ్ము అంటే ఎంతమంది తీసుకువెళ్తున్నారు? ఎంతమంది తీసుకువెళ్తున్నారండి? ఒక 5 చేతులు లేసినాయి అంతే. అంటే ఇంక మీరు అందరు దొంగలే. 10వ భాగం దొంగలించేవాడు ఏమైనా బైబిల్ ఉందా లేదా? అంత దొంగ ఇంకెవరు లేరు. మీరేమీ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ దొంగతనం చేస్తున్నారు మీరు?
దేవుని సొమ్మునే మీరు దొంగతనం చేస్తుంటే ఎంత దౌర్భాగ్యులండి మీరు. చాలా మంది పాస్టర్లు చెప్తాంటే చాలా మంది గ్రహించరు, వినరు. ఎందుకంటే ఈ దశమ భాగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా పాస్టర్లు లెక్క గురించి చెప్తున్నారండి. అది మీకు ఆశీర్వాదం కావాలనండి. పాస్టర్లు ఏమి వాళ్ళకి కావాలని కాదు, నీవిచ్చే ప్రతి పైసా దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. నీకున్న దాంట్లోనే, కలిమి దాంట్లోనే దేవునికి ఇవ్వు. 100 రూపాయలు సంపాదిస్తున్నావా, నువ్వెంత దశమ భాగం ఎంత ఇవ్వాలండి? చెప్పండి. 100కి 10 రూపాయలేనా? 10 రూపాయలేనా 100కి? దశమ భాగం అంటే ఒక లెక్క ఉంది, అదే తెలియదు చాలా మందికి. 10వ వంతని 10 రూపాయలు మాత్రం మనం వేస్తున్నాం, మంచిదే. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దశమ భాగం అంటే చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. అది చెప్తే మీరు టైం సరిపోదు. ఎందుకంటే మీరు దశమ భాగం ఇవ్వడం ద్వారా మీకేం కలుగుతుంది? ఎంత ఆశీర్వాదాలు, పట్టజాలని ఆశీర్వాదాలు. అందుకే ఈ పట్టజాలని ఆశీర్వాదం మీరు పొందుకోవడం లేదంటే మీ జీవితాలు ఎట్లున్నాయంటే ఆ 4 చేతులు లేస్తున్నాయి. ఈ 4 చేతులు కూడా అయ్యా మేము ఇస్తున్నాం, మేము దీవించబడ్డం లేదా అనుకుంటున్నారా? ఇచ్చే హృదయం ఎట్టుందో అది కూడా ఆలోచన చేయాలి మనం. ఇచ్చే హృదయం ఎట్టుందో. సనుగు కొనక కదా, ఓఎం ఎంత లెక్కపోతుంది, పాస్టర్ అయిపోతుంది, ఓఎం నేను ఇంత లెక్కిస్తున్నానే, ఇలా ఇచ్చారనుకో అప్పుడు కూడా ఆశీర్వాదం. నువ్వు ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదు. సంపూర్ణముగా సమృద్ధిగా నీవు కలిమే దాంట్లోనే నువ్వు దేవునికి ఇచ్చేది, దేవునికి అంతే. నువ్వు దేవుని సన్నిధికి నువ్వు దశమ భాగం తీసి నువ్వు దేవుని సన్నిధిలో ఇవ్వగలిగితే నీవు నీ కుటుంబము పట్టజాలని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అందుకే ప్రియమైన వారలారా, ఇటువంటి మీటింగులు, ఇటువంటి సభలు జరగాలంటే ఏదో పాస్టర్ గారు మెక్కి తినాలని కాదు. అది నువ్వు ఇవ్వగలిగితే ఇటువంటి కూడికలు అనేకమంటివి దేవుడు ఎన్నో మీటింగ్ జరపవచ్చు. మేము టీమ్గా వెళ్ళేటప్పుడు చెప్తాం, మేము సంపాదించిన దశమ భాగం తీస్తే చాలా మంది మేము లెక్కసారం వేస్తాం. ఒక 70 రూపాయలు నువ్వు ఇచ్చావనుకో, అప్పుడు 70 రూపాయలు డీజిల్ రేటు. ఈ 70 రూపాయలు ఎక్కడ తీసుకెళ్తుంది సువార్త? ఒక లీటరు మైలేజ్ ఎంత వస్తుంది? ఒక 10 కిలోమీటర్లు అనుకో, 10 కిలోమీటర్ల వరకు నువ్వు ఇచ్చే డబ్బు 10 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్తుంది నువ్వు ఇచ్చేటువంటి ఆ 70 రూపాయలు సువార్త. అట ఇంకొక వ్యక్తి ఇచ్చాడు అనుకో, గమ్యము చేరేంత వరకు ఎంతమంది ఇచ్చారు దాన్ని లెక్కసారి వేసి ఇంతవరకు సువార్త తీసుకువెళ్ళింది. ఇక్కడ నుంచి దేవుడు ఆశీర్వాదం. అది నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు 10 రూపాయలు ఇస్తుంటే 10 రూపాయలు ఒక పిన్ వచ్చిందానికి ఇక్కడికి కుట్టేదానికి, నీ 10 రూపాయలు ఇక్కడ సువార్త వెదజల్లుతుందని గుర్తుపెట్టుకోండి. ఏ పైసా వృధా కాదు. అందుకే నువ్వు దశమ భాగము దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పట్టజాలని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 128వ సంకీర్తన మనందరికి తెలిసినటువంటి వాక్యమే. యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెప్పండి, ఇలాగున ఆశీర్వదించబడును. ఎలాగంట? ఎప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది? దేవుని యందు నీవు భయము భక్తి కలిగి ఉండాలి. భయం అంటే ఏంటి భయం అంటే? చాలా మంది భయం అంటే ఆ చర్చ చూడగానే అనుకోవడం, ఆ గుడి ముందు వేసి చెప్పులు వేసి ఇట నమస్కారం చేయడం, అది కాదు భయం అంటే. భయం అంటే ఏంటి? యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది, అది భయం అంటే. నువ్వు పవిత్రముగా జీవించాలి. భక్తి అంటే ఏంది? భక్తి అంటే ఏందమ్మా? బైబిల్ పెట్టుకుని బైబిల్ పెట్టుకుని చక్కగా వచ్చి గుడిలో నేరుగా మోకాలు గిట్ట ప్రార్థన చేయడమా భక్తి? చెప్పండి. పాస్టర్కి ఆడగనిపించిన ప్రైజులు అండి వందనాలు చెప్పడమా భక్తి? ఏంటి భక్తి అంటే? భక్తి అనగా ఇహలోక మాలిన్యము తనకు తాను అంటకుండా కాపాడుకున్నట్టే. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఈ లోకంలో ఒక మలినం ఉంది, పాపం అనే మలినం. మనకు అంటకుండా కాపాడుకోవాలి దాన్ని. ఎవరైనా కాపాడుకుంటున్నారా? అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ నువ్వు పవిత్రంగా జీవించగలిగితే, పాపము లేకుండా జీవించగలిగితే దేవుని ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఇంకా చూడండి ప్రియమైన వారలారా, సంఖ్యాకాండంలో ఒక మంచి మాట ఉంది. 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం.
బాబా ఎంత మంచి మాట అండి. నా నామము ఉచ్చరించటం వలన ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదించును. దేవుని నామం ఉచ్చరించేవారు, ఏ నామం ఉచ్చరిస్తున్నా నాకు తెలియదండి, ఏ నామం ఉచ్చరిస్తున్నా నాకు తెలియదు. ఉదయం లేచిన మొదలుకొని నోరు విప్పితే ఏ నామం అండి? ఏ నామం? ఏమో చెప్పండి. చాలా నామాలు ఉన్నాయి. ఆ నామాలు ఉచ్చరిస్తే ప్రయోజనం ఉండదు. వేదాలు ఘోషిస్తున్నాయి కదా, ఓం కన్యపుత్రాయ నమః, ఓం పంచగాయే నమః, ఓం మృత్యుంజయే నమః. వేదాలు ఘోషిస్తా ఉన్నాయి. ఏంటివి? ఓం కన్యపుత్రాయ నమః అంటే కన్యక గర్భాన పుట్టినవాడా స్తోత్రము అని. ఓం పంచగాయ నమః అంటే 5 గాయాలు పొందినవాడా స్తోత్రము అని. ఓం మృత్యుంజయ నమః అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడా. ఎవరు? ఎన్ని? ఆ నామం అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఆ నామం, ఆ నామము ఉచ్చరించిన వాడికి పరలోకపు దీవెన దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి నీకు ఏం కావాలండి? నీకేం కావాలి? నీ కుటుంబంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అనేకమైన రోగాలు ఇవి తొలగిపోవాలని ఈ శారీరకమైన ఆ అవసరతల కోసం పరిగెడుతున్నావు. ఎక్కడికి? అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. నేను ఇంకో మాట చెప్తా చూడండి. స్వస్థతలు అంటే ఏం పెద్ద మీరు అనుకుంటున్నారు, ఏం యాడికి వెళ్తే స్వస్థత అని మీరు అనుకున్నారు. కానీ తిరుపతికి వెళ్ళినా స్వస్థత జరుగుతుందని మీకు తెలిసిన లేదో, మక్కా మసీదు వెళ్ళినా స్వస్థత జరుగుతుంది లేదో, వినడం లేదే. ఒక పుట్టకు ముక్కినా, ఒక చెట్టు ముక్కినా స్వస్థత కలుగుతుంది. స్వస్థత అనేది అది దేవుడిచ్చిన ఒక పార్ట్. దీనికోసమే పరిగెత్తద్దండి. ప్రభు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి యేసు ప్రభుని చెంగు తాకింది. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడండి? నా మహిమను ఎవరో దొంగిలించారు అన్నాడు. వెంటనే ఆమె వచ్చి ఒప్పుకున్నదా, అయ్యా నేనైనా ఒప్పుకుంటే. ఏమన్నాడు యేసు ప్రభు? అదండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఏ సేవకుడు కాదు అక్కడ, యేసు ప్రభువే చెప్పుకోలే నేను స్వస్థపరచునని. చాలా మంది చెప్పుకుంటున్నారు. జాగ్రత్త, దేవుడిచ్చేటువంటి స్వస్థత, దేవుడిచ్చే ఆశీర్వాదం అది నీలోనే కలుగుతుంది, ఎవరిలో రాదు. వాక్యం చెప్పే నాలో రాదు, ఇంకొకరిలో రాదు. నీ విశ్వాసమే. నువ్వు ఎక్కడ విశ్వసిస్తావో, ఎక్కడ నమ్ముతావో అక్కడే స్వస్థత కలుగుతుంది. ఇది లోకపరమైన స్వస్థత. ఒక 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మాత్రమే ఆ స్వస్థత. తిరిగి నువ్వేమైపోతావు? నువ్వు మట్టి వెనుక మట్టిలో వెళ్ళిపోతావు అంతే. దీనికోసం నువ్వు పరిగెత్తద్దు. నీకు దేనికి స్వస్థత కావాలంటే, నీ బుద్ధికి స్వస్థత కావాలి, నీ మాటకు స్వస్థత కావాలి, నీ చూపుకు స్వస్థత కావాలి, నీ దేహానికి స్వస్థత కావాలి. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన జీవితానికి స్వస్థత కావాలి. దీనికోసం పరిగెత్తు. అంతేకాని ఎక్కడ జరుగుతుంది అదంటే దేవుని మాట వినడము ద్వారానే. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి జీవించడం ద్వారానే. ఇది మానవుడు గ్రహించడం లేదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా నువ్వు తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి అంతే. అందుకే దేవుని ఆశీర్వాదం కావాలంటే ఈ రాత్రి ఒక్కసారి నువ్వు పరీక్షించుకో, నువ్వు పరిశీలన చేసుకో. నువ్వెంత కష్టంలో ఇక్కడికి వచ్చావో, ఏ కన్నీటితో నువ్వు వచ్చావో, ఏ బాధతో నువ్వు వచ్చావో, ఏ అవమానంతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, నీకు సమాధానం లేక బాధపడుతూ వచ్చావేమో. ఈ రాత్రి ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, నీ తలంపును చూస్తున్నాడు ఆయన. నువ్వు భయపడవద్దు, నువ్వు బాధపడవద్దు. ఈ రాత్రి నేను దీవించి ఇష్టపడుతున్నాను. అందుకే ఆయన మాట విను తల్లి. అయ్యా ఆయన మాట వినండి. లోక పాపం మోసుకోపోయే దేవుని గొర్రె పిల్ల ఆయన లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నీవు దేవుని మాట వింటావు కానీ తప్పతాగి తిరుగుతూ ఉంటే దేవుని ఆశీర్వాదం ఎట్లా కలుగుతుంది? ఈ దేవుని మాట వింటావు కానీ ఆకొక్క వేసుకుంటే ఎట్లా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది? దేవుని మాట వింటావు కానీ ఈ లోకంలో సినిమాలు, సిక్కార్లు, వ్యభిచారం, దొంగతనం చేస్తూ తిరుగుతుంటే దేవుని ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? నేను పరీక్షించుకో. ఈ లోకంలో నువ్వు పాపివని గ్రహించు. సిలువలో దొంగ వేలాడదీయబడుతూ ఉంటే ఆయన గ్రహించాడండి. ఒక దొంగ అన్నాడంట, ఏమయ్యా నువ్వు రక్షకుడు కదా, యేసు కదా,
దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించంటే పక్క దొంగనంట, మూర్ఖుడా, ఇది మనకు తగును, ఇది మనకు తగును. ఆయన ఏ తప్పిదము చేయలేదే. ఇది తగును అన్నప్పుడు ఆయన ఏం గుర్తించాడు? నేను పాపినని గుర్తించాడండి. రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఆయన ఏ తప్పిదము చేయాలంటే నీతిమంతుడని గుర్తించాడు. మూడవది ఏం కలిగాడు తెలుసా? ఆయన, అయ్యా నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను, అంటే దాని ఉద్దేశం ఏంటి? తన్ను తాను పశ్చాత్తాపపడ్డాడు. అందుకే అన్నాడు, స్టిల్ ఇప్పుడే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. అద్భుతమైన మాట కదా. దొంగకు దొరికిన భాగ్యము నీకు దేవుడిస్తా ఉంటే, నువ్వు ఎన్నిసార్లు దేవుని మాట విన్నా ఆ మాట వినుకొని ఇక్కడ విని ఇక్కడ వదిలిపెడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ తలంపును చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. ఇంతవరకు నీవు మభ్యపెట్టి ఈ లోకములో నువ్వు పాస్టర్ గారు చూడలేదు, ఎవరు చూడవు నువ్వు అని జీవిస్తున్నావేమో, కానీ ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎప్పుడు ఆశీర్వాదం నీకు కలుగుతుందంటే ఆయన కాచిన అమూల్య రక్తం ద్వారా నీకు ఆశీర్వాదం అండి. ఆయన ఈ లోకములో ఎప్పుడు ఆశీర్వాదం మనకి ఇచ్చాడో తెలుసా? ఆయన లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరం జీవించి ఆయన ఏమయ్యాడో తెలుసా? మరణించి తిరిగి లేవడం ద్వారా నీకు ఆశీర్వాదం. ఆశీర్వాదమే పరలోకం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇది ఆశీర్వాదం, ఇది కావాలి నీకు దీవెన. దీనికోసం పరిగెత్తు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, రాదా, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. అక్కడ ఏముండదంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదండి. ఎక్కడైతే ఈ పూట తిన్నా మళ్ళీ ఆకలి అవుతుంది, ఎక్కడైతే ఈ పూటకు తాగినా మళ్ళీ దప్పిక అవుతుంది. అందుకే ఆకలి దప్పికలంటే ఆ రాజ్యం, అది ఆశీర్వాదం. దీనికోసం ఏదైనా పరిగెత్తావా? దీనికోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, పాపము లేకుండా జీవిస్తే నీకు క్యాన్సర్ రాదు, నీకు టీబీ రాదు. ఎందుకు తెలుసా? ఆకుకు వేసి నీకు క్యాన్సర్ వచ్చేది. సిగరెట్ తాగితే టీబీ ఏర్పడేది, మందు తాగితే లివరే పాడైపోయేది. నువ్వు కోప తాపలు ఉంటే నీకు బీపీ వస్తుంది, కాలు చేయబడిపోతుంది. ఎందుకు ఇవన్నీ? ఈ పాపము ద్వారానే ఈ శరీర యొక్క రుగ్మతలు అన్నీ కలుగుతాయి, పాపం ద్వారానే. ఈ పాపమే నీలో లేకపోతే, దేవుని ఆశీర్వాదం నీలో ఉంటే, ఇది ఏమి దీనికోసం మనము ఆలోచన చేయం. ఇది మట్టి గనక మట్టిలోకి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి లోపల కృంగిపోతున్న ఆత్మను గమనించండి. అమ్మలారా, అయ్యలారా, ఇది దేవుడి రాత్రి మీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మొదటి దినంలో దేవుని మాట వినాలి. నీవు 3 రోజులు దేవుని మాట వినాలి. దేవుడు ఏం మాట్లాడతాడో ఆశతో రా. ఇది అన్న ఏదో డబ్బు ఉండి మీకు ఏర్పాటు చేయలేదు, పాపం ఏదో ఆనవాయితీగా చేయలేదు. ఒక ఆత్మ అన్నాడు, అన్న ఇంత డబ్బు పెట్టిన ప్రయోజనం, ఒక ఆత్మ రక్షించబడితే చాలన్నా, నాకు ఒక ఆత్మ రక్షించబడితే చాలన్నా. అమ్మ, మీరు నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభు బల్లలో చేయవచ్చు, కానీ నీలో ఇంకా పాపం ఉంటే రాత్రి నిన్ను గుర్తుపెట్టుకో, నేను పాపిని అని. నీతిమంతుల మీదకి దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఈ లోకపరమైన ఆశీర్వాదం కోసం వెతకద్దండి. ఈ లోకం నువ్వు పరిశుద్ధంగా దేవుని చెంత ఉంటే నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదం అప్పుడే. నేను ఎప్పుడూ లోగడే దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను సృష్టించినప్పుడే దేవుడు నీకేం కావాలో ఇచ్చాడు ఆయన. కానీ మనమే పోగొట్టుకున్నాం. ఎప్పుడు తెలుసు? ఆయన మాట వినకుండా
అని ఆజ్ఞ పాటించుకోండి. కాబట్టి ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నీకు దేవుని ఆశీర్వాదం కావాలి, ఎంతమందికి కావాలో ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఒక్కడే కుమారుడు. చాలా ప్రేమతో ఆ కుమారుని పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. ఒక దినం ఏమైందంటే తెల్లవారుజామున కుమారుని లేపాడు. బాబు, ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నువ్వు క్యారీ తెచ్చి నాకు ఇచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళరా అని కుమారుని చెప్పాడంట. సరే డాడీ అని ఒప్పుకున్నాడు. ఉదయం లేవగానే ఆయన తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు క్యారీ తీసుకొని తండ్రికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే ఆ తండ్రి ఆ ఉద్యోగం ఎలాంటి ఉద్యోగం అంటే ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉద్యోగం పనిచేస్తున్నాడు. పైన ట్రైన్ వెళ్తుంది, కింద వాటర్ అంటే ఒక నది, ప్రవహించే నది, పెద్ద నది. ఆ నది కింద ప్రవహించే నది, పైన ట్రైన్ పోయేటప్పుడు 2 గేట్లు మూయబడతాయి. పైన ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్ళిన తర్వాత 2 గేట్లు ఓపెన్ చేస్తే కింద ఏం పోతాయి? వాటర్ అంటే నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ గేట్ దగ్గర ఇతను పని చేస్తూ ఉన్నాడు. అయితే ఆ అబ్బాయి క్యారీ తీసుకొని వచ్చి డాడీ అని పిలిచాడు. అతను నిద్రలో ఉన్నాడు. వెంటనే లేచాడు. ఏరా నాన్న అంటే, డాడీ ఇదిగో క్యారీ తెచ్చాను, ఇదిగో తీసుకుని నేను స్కూల్కి వెళ్తున్నానంటే ఆ డాడీ క్యారీ తీసుకుని, అరే బాబు, నాకు బాగా ఆకలి వేస్తా ఉంది, అక్కడ మంచినీళ్ళ బావి ఉంది, బావి దగ్గర వెళ్ళి నేను మొహం కడుక్కొని తిని వస్తా, నువ్వు ఇక్కడే ఉండరా అన్నాడు. నాకు స్కూల్ టైం అవుతుంది అంటే, ఏం పర్వాలేనా, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు ట్రైన్ వస్తుంది, నువ్వేం చేయాలంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ సిగ్నల్ గా ఒక జెండా, ఆ ట్రైన్ పోయేటప్పుడు ఏంటంటే ఆ జెండా ఊపాలంట. అది ఊపితేనే ట్రైన్ వెళ్తుంది. ఆ జెండా ఊపడం దేనికంటే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అర్థం. అట్లా ఊపునానా, అయితే అంతలోపు రాదు, నేను విన్నా వస్తా, అయితే నువ్వు ఇక్కడ ఏం చేయదు, వరకు జస్ట్ ఆ జెండా పట్టుకో ఉండు అని చెప్పాడంట. సరే అని చెప్పి వాళ్ళ తండ్రి పోయి అక్కడ చక్రం అంతా తిప్పి ఆ గేట్లని సెట్ చేసి వెళ్ళిపోయాడు. పిల్లలు మనస్తత్వం ఎట్లా, ఏది తగలొద్దంటే దానే తగులుతారు. పాపం వాళ్ళకేం తెలుసు, ఇది తగలొద్దంటే తగులుతారు. మళ్ళీ అట్లా తిరిగి వచ్చి తగలని మళ్ళీ చేయి పెడతారు. ఈ అబ్బాయి పాపం వాళ్ళ డాడీని పంపించి వాళ్ళ డాడీ ఆ చక్రం తిప్పుతాంటే పోయి దాని దగ్గర వెళ్ళాడు. వెళ్ళి ఆ చక్రం పట్టుకొని ఇలా తిప్పాడు. ఇలా తిప్పగానే అది 2 గేట్లు కొంచెం ఓపెన్ అయినాయి. నీళ్లు పోతున్నాయి. ఆనందం అలిగాలి ఈ అబ్బాయికి. నేను తిప్పితే నీళ్లు పోతున్నాయి కేకలు వేసుకుంటూ పాపం మొత్తం తిప్పేశాడు. పూర్తిగా ఓపెన్ అయిపోయాయి, వాటర్ ప్రవహిస్తా ఉంది. అంతలోనే ట్రైన్ శబ్దం వస్తుంది. వెంటనే వాళ్ళ నాయన అక్కడ ఆ క్యారీ తింటా ఒరే పిల్లోడు ఏమవుతాడేమో, వాళ్ళు చేస్తాడో లేదని చెప్పి పక్కన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకొని వస్తే, బాబు ఆ జెండా పట్టుకుని అక్కడ నిలబడినాడు, ఎక్కడ పోదు అక్కడ నిలబడు అంటున్నాడు. ఎక్కడున్నాడు వాడు? చక్రం దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే ట్రైన్ శబ్దం వినబడగానే బాబుకు భయం వేసింది. అయ్యో మా డాడీ ఎక్కడ కొడతాడో. ఒక పక్క భయం, లోపల అంతరంగంలో ఎంతో సతమతమైపోతూ ఆ ట్రైన్ ఆ తిప్పాలని ఆ చక్రం పట్టుకున్నాడు. వాళ్ళ డాడీ పిలుస్తూ ఉంటే అలా చూస్తున్నాడు. ట్రైన్ శబ్దం వింటున్నాడు. దాన్ని తిప్పడం ప్రారంభించాడు. తన వల్ల కాలేదు పాపం. ఎవరైనా పిల్లలు పగలగొడతాను తెలియదు అంటే ఏమంటే చేతవుతుందా, బలం సరిపోదు. పట్టుకున్నాడు, గట్టిగా తిప్పుతున్నాడు, చెమటలు కారుతున్నాయి. ఆడి దగ్గర వచ్చి చూస్తే డాడీ నీళ్ళు పోతు, రే బాబు ఏం చేసావురా, ట్రైన్ వస్తుంది, ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు? పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు. వాళ్ళ డాడీ ఎక్కడ కొడతానని చెప్పి గట్టిగా పట్టుకు ఆ చక్రం వెళ్ళి తిప్పుగానే చెమటలు పట్టినటువంటి చేతులు జారిపోయి చక్రంలో పడిపోయాడు. డాడీ రే బాబు ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నాడు? చక్రం ఉన్నాడు. డాడీ నన్ను క్షమించు డాడీ. చక్రం లోపల ఉన్నాడు. పరిగెత్తుకు వస్తే ట్రైన్ శబ్దం మోగుతూ వస్తుంది, వాటర్ ప్రవహిస్తా ఉంది. ఏం అర్థం కాలే ఆ డాడీకి. ఒకానొక కుమారుడు, చక్రరూపంలో కుమారుడు చిక్కుకొని ఉన్నాడు. అక్కడ చూస్తే ట్రైన్ వస్తా ఉంది. ఏం అర్థం, డాడీ నన్ను క్షమించు డాడీ, నేను తప్పు, నన్ను క్షమించని అంటున్నటువంటి ఆ కుమారుని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రేమను వర్లారా,
రెండు కళ్ళు మూసుకున్నాడు, చక్రాన్ని పట్టుకున్నాడు, ఇలా రెండు తిప్పులు తిప్పాడు. ఎప్పుడైతే చక్రం పట్టుకున్నాడు తిప్పులు తిప్పగానే రెండు కాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయి కాళ్ళు చక్రంలో చుక్కున్నాయి. డాడీ, నా కాళ్ళు విరిగిపోతున్నాయి, నన్ను చంపొద్దు, నన్ను రక్షించు. అలాగనే రెండు కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ రెండు కన్ను నిండా నీళ్లు కారిపోతున్నాయి. ఏం అర్థం కాని పరిస్థితి. మళ్ళా అలా పట్టుకున్నాడు, అలా తిప్పాడు. నడుము వైపు చక్రము తిరుగుతూ వస్తుంది. డాడీ, నన్ను చంపొద్దు డాడీ. ఒక ట్రైన్ శబ్దం, చక్రంలో కుమారుడు, పెద్ద అగాధం. ఏం అర్థం కాలే. అలా నిలిచిపోయాడు, అలా నిలిచిపోయాడు. రెండు కళ్ళు మూసుకున్నాడు, మెల్లగా తిప్పేశాడు. చక్రం మొత్తం తిరిగి తిరిగి గొంతు దగ్గరకు వచ్చింది. రక్తం కారిపోతా ఉంది. ప్రేమ వాళ్ళరా, ట్రైన్ దగ్గరికి వస్తుంది. గొంతు అరిసేదానికి కూడా కళ్ళు అలా తెప్పరిల్లిస్తా ఉన్నాడు కుమారుడు. ఈయన ఏడ్చి 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 ఆ నీరు కారుతుంటే ఆ కుమారుని నాలిక మీద పడతా ఉంది. అలాగా తిప్పేశాడు. కుమారుడు ముద్దయిపోయాడు. ట్రైన్ హ్యాపీగా వెళ్ళిపోయింది. ప్రేమ వాళ్ళరా, ఒకానొక కుమారుడు చక్రంలో పడిపోతే ట్రైన్ కాపాడాలని ఒకానొక కుమారుని ప్రాణాన్ని బలి చేశాడు. ఇది చాలా బాగుంది కదా. ఒక్క కుమారుడు చనిపోవడం ద్వారా ఆ ట్రైన్లో అనేక మంది భోగిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించగలిగాడు. అలాగనే ఈ లోకములో జీవిస్తున్న మానవాళి కోసం ఒకానొక కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని లోకను పంపాడు. ఆయన ఈ లోకం అనే ట్రైన్, బద్బేలో ఒక భోగి, కడప ఒక భోగి, పూర్వమిలో ఒక భోగి, ఆంధ్ర ఒక భోగి, తమిళనాడు ఒక భోగి. ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఈ మానవాళి కోసం ఏకైక కుమారుని యేసు క్రీస్తు ప్రభుని ఆ శిలువలో నలగొట్టబడ్డాడు. ఆయన ఈ కాళ్ళతో చేతులతో చేసే ప్రతి పాపాల కోసం ఆ శిలువలో నలగొట్టబడ్డాడు. కుమారుని మరణం ద్వారా ఆ ట్రైన్లో ఉన్న జనానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు మరణం ద్వారా నీకు నాకు పరలోక రాజ్య ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అందరు మోకరించండి, తలలు ఉంచండి. ఈ రాత్రి ఎంతమంది ఆశీర్వాదం కావాలో, ఎంతమందికి దీవెన కావాలో నిన్ను నీవు పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకో. యేసు క్రీస్తు ప్రభు వైపు చూడు. ప్రభువా, ఈ లోకపరమైన ఆశీర్వాదం కోసం పరిగెడుతున్నాను, కానీ నాలో ఉన్నటువంటి తలంపులు, నాలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ఆలోచనలను, ఈ యొక్క చెడు కోరికలను, ఈ లోకమునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ నీ పరలోకపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నానయ్యా. ఈ పర్ణశాల పండుగలలో ఈ మొదటి రోజులో ప్రభువా, నీ మాటని వింటానయ్యా, నీ ఆజ్ఞ ప్రకారం నేను జీవిస్తాను ప్రభువా. అమ్మా, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి, సహోదరుడా, ఇంకా నీలో ఏమైనా పాపపు ఆలోచనలు ఉంటే ఈ రాత్రి నీకు ఆశీర్వాదం కావాలి. నీ కుటుంబంలో అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైన అప్పులు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నీకు సమాధానం లేక ఉంటున్నావు. ఈ రాత్రి యేసయ్య నీ హృదయాన్ని చూస్తున్నాడు. భయపడవద్దు. నీ బిడ్డల భవిష్యత్తు మారలేదని బాధపడుతున్నావు, సంతానం లేదని బాధపడుతున్నావు, నీ భర్త జీవితం మారలేదని బాధపడుతున్నావు, నీవెంతో సంపాదించినా దాన్ని కూడగట్టుకోవాలని బాధపడుతున్నావు. ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన వైపు చూడు. దేవా, నన్ను దర్శించి రాత్రి అయ్యా, నన్ను దర్శించయ్యా, ఎంతో సమస్యన్నానయ్యా. అడుగు ప్రభుని, కన్నీరు కార్చు. సమయం అయిపోయింది, నన్ను బాధపడవద్దు. ఏదో ప్రార్థన అయిపోయినా వెళ్ళిపోతా, నేను ఉండేవాడిని కాదు, ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నీకు నీ జీవితమే సాటి. ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు ఇస్తున్నానికి, మీకు ఆశీర్వాదం ఇష్టపడుతున్నాడు. కన్నీరు కార్చవా, కన్నీరు కార్చవా. దేవా, నేను పాపినయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఆశీర్వదించయ్యా. నీ మాట వినకుండా తిరుగుతున్నానయ్యా,
నీ ఆజ్ఞ పాటించడం లేదయ్యా. నీతిమంతునిగా నేను జీవించలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని అడుగు ప్రభు. నీ రాత్రి అమ్మా, దేవుడిని ఆశీర్వదించి ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడు, ఎవరి బిడ్డలారా, ఈ రాత్రి వాక్యమన్నా సహోదరి సహోదరుడా, నీకు ఎవరైనా కావచ్చు, ఆశీర్వాదం కావాలంటే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి రాత్రి, కన్నీరు కార్చి రాత్రి, కన్నీరు కార్చి రాత్రి, నీకున్న సమస్యను బట్టి కన్నీరు కార్చు. విడుదల 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 విడుదల. ఈ రాత్రి నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం దగ్గర నిలబడి తట్టుతున్నాడు. నువ్వు తెలవు, నీ హృదయం తెలవు. నీ తలకులున్న పాపాన్ని విడిచిపెట్టు, నీ చూపులున్న పాపాన్ని విడిచిపెట్టు. నీలో కక్ష, విభేద, అసూయ, పగ, ద్వేషం ఉందేమో విడిచిపెట్టు. ప్రేమించే గుణం లేదేమో విడిచిపెట్టు. ఈ రాత్రి యేసును ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ వాక్యం దాన్ని గర్దిస్తున్నాడు. నువ్వు దశమ భాగం ఇవ్వకుండా దొంగలిస్తున్నావు కదా. ఈ రాత్రి తీర్మానం చేసుకో ప్రభు సన్నిధిలో. ప్రభు నిన్ను ఆశీర్వదించి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవానికి స్తోత్రాలు. ఈ చిన్న కోరస్ పాడుతుండగా మీరు నాతో కలిసి పాడండి. నిజంగా యేసయ్య నీతో మాట్లాడి ఉంటే నువ్వు లేచి నిలబడి రాత్రి నీకోసమే ప్రార్థన చేయబోతున్నాను. దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అనుకున్న వాళ్ళు మీరు లేచి నిలబడి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ రాత్రి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ రాత్రి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. నీ మనసును, నీ తలంపు, నీ ఆలోచన ఏ ఒక్కటి తక్కువైందో ఈ రాత్రి ప్రభు వైపు చూడు. నీవు అలాగనే సిగ్గుపడి వెళ్ళిపోతే దేవునికి హృదయ ఆలోచన తెలుసు. నీకు ఎక్కడ లోపం ఉందో దేవునికి తెలుసు. నీవు దేవుని మభ్య పెట్టద్దు. నువ్వు అనుకుంటున్నావు నా అంత నీతిపరుడు లేదని. బీ కేర్ఫుల్. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన ఇంకా ఆయన సన్నిధిలో నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఇంకా నీ అంత దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరండి. ఎవ్వరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. అయ్యా, దేవుడిని దీవిస్తున్నాడు. సహోదరి, దేవుడిని దీవిస్తున్నాడు. దేవుడిని దీవిస్తున్నాడు. నిజంగా దేవుడి రాత్రిని దీవిస్తున్నాడు. నిలబడి మీ అందరి జీవితాల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిజంగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్.